ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆగస్టు 14 ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ జరగబోతోంది. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తోన్న వార్ 2 రిలీజ్ ఉంది. సేమ్ డే కోలీవుడ్ నుంచి రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ విడుదల ఉంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీస్ కి కనీ విని ఎరుగని క్రేజ్ ఉంది. రెండు పరభాషా చిత్రాలు అయినప్పటికీ రెండింటిలోనూ తెలుగు హీరోలే విలన్లుగా నటించడం వల్లే కావాల్సినంత క్రేజ్ అందుకున్నాయి. రెండు కూడా 1000 కోట్ల వసూళ్లే టార్గెట్ గా పెట్టుకున్నాయి. 1000 కోట్ల వసూళ్లకు తెలుగు సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కానీ బాలీవుడ్, కోలీవుడ్ కు సోలోగా 1000 కోట్ల వసూళ్లు అంటే అది అంత ఈజీ కాదు. ఆయా ఇండస్ట్రీస్ కు టాలీవుడ్ సపోర్ట్ కావాలి. అందుకే తెలుగు హీరోలను విలన్లుగా మార్చి 1000 వాలా పేల్చాలి అనుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి వస్తోన్న వార్ 2 మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం వచ్చిన మొదటి భాగం దాదాపు 500 కోట్లు రాబట్టింది. ఇప్పుడు రెండో భాగం 1000 కోట్ల వసూళ్లే లక్ష్యంగా ఆగస్టు 14న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని యష్ రాజ్ చెప్పుకొస్తోంది. మూవీలో టైగర్ రోల్ టెరిఫిక్ గా ఉండనుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. ఇక కూలీ సంగతి తెలిసిందే. కోలీవుడ్ కు ఇంతవరకు 1000 కోట్ల వసూళ్లే లేవు. ఈ లోటును సూపర్ స్టార్ మూవీ తీరుస్తుందని అనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోనూ తెలుగు నటుడు నాగార్జున విలన్ రోల్ చేయడం విశేషం. నాగార్జున విలన్ రోల్ చేసి ఉండకపోతే అసలు కూలీ ప్రాజెక్టు లేదని లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. మొత్తంగా అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ రెండు భారీ చిత్రాలు తీసినప్పటికీ తెలుగు హీరోల వల్లే ఈ రెండు పరభాషా చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్ లో తిరుగులేని క్రేజ్ అందుకోవడం విశేషం. కూలీ క్రేజ్ మామూలుగా లేదు. కొద్ది గంటల్లో రిలీజ్ ఉండగానే అనేక రికార్డులు బద్దలు కొడుతున్నాడు సూపర్ స్టార్. అయితే కూలీ ఇంకా థియేటర్స్ కి రాకముందే ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అంటే రజనీకాంత్ కెరియర్ లో మరో క్రేజీ సీక్వెల్ కు లైన్ క్లియర్ అయినట్లేనా? కూలీ టికెట్స్ కు మామూలు క్రేజ్ లేదు. కోలీవుడ్ దాటి రజనీకాంత్ క్రేజ్ ఎలా ఉంటుందో ఈ చిత్రం మరోసారి ప్రూవ్ చేస్తోంది. అసలు కూలీకి ఇంత క్రేజ్ రజనీకాంత్ వల్ల వచ్చిందా, లేక సినిమా దర్శకుడు లోకేష్ వల్ల వచ్చిందా, అనిరుద్ సాంగ్స్ వల్ల క్రియేట్ అయిందా, నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడని టికెట్స్ తెగుతున్నాయా అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. మరోవైపు కూలీ క్రేజ్ కబాలీ రిలీజ్ రోజులను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్రెడీ 2 మిలియన్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రీమియర్స్ లోనే ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన మొదటి తమిళ చిత్రంగా రికార్డులకెక్కింది కూలీ. 2016లో కబాలీ రిలీజ్ కు ముందు $60,000 వసూళ్లను కొల్లగొట్టిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు కబాలీ రికార్డ్ కూలీ బద్దలు కొట్టింది. కూలీకి ఈ స్థాయిలో క్రేజ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ ఆన్ లో ఉందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చెబుతున్నాడు. నిజానికి కూలీని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విధానం నచ్చి అతనితో మరో చిత్రం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు సూపర్ స్టార్. అయితే ఆ చిత్రం కూలీ సీక్వెల్ అయితే సూపర్ గా ఉంటుందని అనిరుద్ అంటున్నాడు. లోకేష్ తెరకెక్కించే ఖైదీ 2 అలాగే అమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ తర్వాత కూలీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. రజనీకాంత్ సినిమా మానియా అంటే కూలీ ప్రూవ్ చేస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ కొత్త సినిమాలపై క్యూరియాసిటీ కలిగిస్తోంది. కూలీ తర్వాత రజనీకాంత్ చేతిలో జైలర్ సీక్వెల్ ఉంది. అయితే జైలర్ సీక్వెల్ తర్వాత ఏ చిత్రం అంటే అందుకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎవరు ఊహించని డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. తమిళంలో చాలా మంది నటులు ఉన్నారు. అందులో శశికుమార్ అనే నటుడు కూడా చాలా పాపులర్. పైగా ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ అనే చిత్రంలో హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. కోలీవుడ్ కు మంచి హిట్ ఇచ్చాడు. రాజమౌళిని సైతం ఇంప్రెస్ చేసిన చిత్రం ఇది. రజనీకాంత్ కొత్త చిత్రానికి, టూరిస్ట్ ఫ్యామిలీ విజయానికి ఈ సినిమా హీరో గురించి చెప్పడానికి ఏం లింక్ ఉంది అంటారా? ఇంకేముంటుంది, శశికుమార్ కు హీరోగా మాత్రమే కాదు, కోలీవుడ్ లో దర్శకుడిగాను క్రేజ్ ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యపురం లాంటి చిత్రాన్ని ఇతనే తీశాడు. తెలుగులో అనంతపురం పేరుతో రిలీజ్ అయింది. టూరిస్ట్ ఫ్యామిలీ విజయం తర్వాత శశికుమార్ కు హీరోగా బాగా అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ ఈ హీరో కమ్ డైరెక్టర్ చెప్పిన లైన్ కు సూపర్ స్టార్ ఇంప్రెస్ అయ్యాడట. కొంతకాలంగా రజనీకాంత్ కోసమే స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఫైనల్ నరేషన్ నచ్చితే జైలర్ సీక్వెల్ తరువాత శశి మేకింగ్ లోనే సూపర్ స్టార్ న్యూ మూవీని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సీతారామం హీరోయిన్ తో కుబేరా హీరో ప్రేమలో పడ్డాడని గత కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది.
వీరిద్దరూ కలిసి సినిమా చేసింది లేదు, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా కాదు. అయినప్పటికీ ప్రేమ ఎలా చిగురించింది అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. ఇంతలో మృణాల్ బయటకు వచ్చింది. ధనుష్తో లవ్ అంటూ వచ్చిన వార్తలు విని నవ్వాగడం లేదంటోంది. ఇది సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ ప్రీమియం. ఇందులో ధనుష్ హీరో కాదు, అయినప్పటికీ ప్రీమియర్ కు అటెండ్ అయ్యాడు. మొదట బాలీవుడ్ లైట్ తీసుకుంది, కానీ తర్వాత మృణాల్ బర్త్డే పార్టీలో ధనుష్ ప్రత్యక్షమయ్యాడు. మృణాల్ కు క్లోజ్ గా మూవ్ అయ్యాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనే స్టోరీలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా ధనుష్ మృణాల్ లవ్ గురించే స్టోరీస్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం మృణాల్ వరకు వెళ్ళింది. ధనుష్ తో తనకు ఉన్నది స్నేహం మాత్రమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి సన్ ఆఫ్ సర్దార్ కు ధనుష్ ఎందుకు వచ్చాడు అంటే సినిమా హీరో దేవగన్ పిలిచాడు కాబట్టి వచ్చాడు అంటూ రిప్లై ఇస్తోంది. లవ్ కాదు, కేవలం ఫ్రెండ్ మాత్రమే అని మృణాల్ కన్ఫర్మ్ చేస్తున్నా బాలీవుడ్ మాత్రం ఇంకా డౌట్ పడుతూనే ఉంది. అసలు వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏళ్లకేళ్లు ఫ్రెండ్షిప్ లేదు. మరి ఇంత థిక్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? లవ్ స్టోరీని రివీల్ చేయడం ఇష్టం లేకే ఫ్రెండ్షిప్ అంటున్నారని బీ టౌన్ కు బిగ్ డౌట్ పుట్టుకొచ్చింది. హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత కూడా సమంత సినిమాల్లోకి రావడానికి ఎందుకు వెనకాడుతోంది? కమ్ బ్యాక్ కోసం పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కావాలనుకుంటోందా, లేక కావాలనే సినిమాలను ఆలస్యం చేస్తుందా అనేది తెలియటం లేదు. అయితే శామ్ పేరు మాత్రం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్లో మారుమోగుతోంది. అందుకు కారణం ఆమె న్యూ ప్రాజెక్ట్స్ అని రూమర్స్ మొదలు కావడమే. రీసెంట్ గానే నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంలోనే శుభం అనే చిత్రంతో హిట్ కొట్టింది సమంత. ఇదే స్పీడ్ లో కొత్త సినిమాను ప్రకటిస్తుంది అనుకుంటే ఎప్పుడో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం మూవీ పైనే క్లారిటీ లేదు. అయితే బంగారం కంటే ముందు సమంత మరో 2 బిగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనుకుంటోందట. కూలీ తరువాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఖైదీ 2. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సీక్వెల్ ఇది. ఎక్కడా అంచనాలు తగ్గకుండా భారీ ఎత్తున సీక్వెల్ తెరకెక్కుతుందని ఆల్రెడీ ప్రకటించాడు లోకేష్. ఖైదీ మొదటి భాగంలో కార్తీకి హీరోయిన్ లేదు. సీక్వెల్లో మాత్రం హీరోయిన్ ఉంటుందని, ఆమె ఎవరో కాదని సమంత అని కోలీవుడ్ చెబుతోంది. కోలీవుడ్ లో ఖైదీ సీక్వెల్ తో పాటు టాలీవుడ్ లో పెద్ది మూవీలో రామ్ చరణ్ కు జోడీగా సమంత స్పెషల్ సాంగ్ చేయనుందట. ఇది పుష్పలో ఊ అంటావాకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట. కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ముందు సమంత కంబ్యాక్ ఇంపార్టెంట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.